మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దీని మీద ఒక మంచి తీర్పు అయితే వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ అటు ఇటు అయిందంటే మీరు ప్రాబబ్లీ వాళ్ళ సైడ్ జడ్జ్మెంట్ వస్తుందని అంటున్నారు. లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ సింగిల్ జడ్జ్మెంట్. కానీ ఎక్కడొచ్చినా కూడా మాకు తెలుసు కదా సార్ నిజమేంటో. విల్ స్టిల్ ఫైట్. మేము ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాము. మేము ఇక్కడ మధ్యలో వదిలిపెట్టేసి మేము వెళ్తాము. అంటే ఇక్కడ మధ్యలో వదిలేసి పోనీలే మళ్ళీ చదువుకుందాం అన్నట్టే లేదు. సారీ, అంటే మా గురించి ఒక్కటే ఆలోచిస్తలేము. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 13-14 ఇయర్స్ నుంచి ఏం జరగాలో ఇంకా తెలంగాణ ముందుకు వెళ్ళాలి కదా. పక్క స్టేట్స్ అన్ని ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఇంకా తెలంగాణ ముందుకు వెళ్ళొద్దా? ఇక్కడిక్కడే ఇదే గొడవలలో ఉండాలా? అలా కాదు కదా, ముందుకు వెళ్ళాలి కదా. మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఒక మాటలో చెప్పండి. నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా. ఆ నియామకాలకి విఘాతం కలిగే పరిస్థితి వస్తే ఎవరితో చెప్పుకుంటాం? ఇంకా ఇలాంటివన్నీ ఆపేసి, బేస్లెస్ అలిగేషన్స్ అన్ని ఆపేసి ముందు చూపుగా ప్రాబబ్లీ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్కి ఏం కావాలి? గవర్నమెంట్ కూడా మెషినరీ స్లో అయిపోతుంది. 500 పీపుల్ బయట ఉన్నారు, వాళ్ళు లోపలికి వచ్చి ఎంత ఫాస్ట్గా మీ అదే పీపుల్కి కావాల్సిన ప్రాసెస్ ఫాస్ట్ అప్ చేసేస్తే అది తెలంగాణ గవర్నమెంట్కే ముందుకు వెళ్తుంది కదా. యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ.